కల్పనా కథల వైపుకు తిరుగుచున్నారు, కల్పనా కథల వైపుకు ఆకర్షించబడుతున్నారు, తమకిష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యము సిద్ధాంతము కాదు, దేవుని యొక్క వాక్యము కల్పనా కథలు కాదు, కట్టుకథలు కాదు. దేవుని యొక్క వాక్యము ఆచారాలతో కూడిన కట్టుబాట్లు కాదు. దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నది, దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది, దేవుని యొక్క వాక్యము నీ జీవితాన్ని కట్టేదిగా ఉంది, దేవుని యొక్క వాక్యము నీ పాప బంధకాల నుంచి విడిపించేదిగా ఉంది. ఈరోజు మన జీవితాలు మార్పు చెందుతున్నాయి అనంటే, ఈరోజు మనము దేవుని యొక్క వెలుగులో దేవుని కొరకు మనం జీవిస్తున్నామంటే కేవలము దేవుని వాక్యము వలననే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ వాక్యం వలననే మన జీవితాలు మార్పు చెందుతున్నాయి.